నాటి తరం హీరో మన శోభన్ బాబు గారు. శోభన్ బాబు జీవిత చరిత్ర గురించి మనతో పాటు చల్లగాలి వెంకటరాజు గారు ఉన్నారు. తను రంగస్థల నటుడు కూడా. తన మాటలను తెలుసుకుందాం. శోభన్ బాబు గారు అంటే మాకు ప్రాణమమ్మ. ఆంజనేయుని హృదయంలో శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఉంటాడో యావత్ భారతదేశంలో ఉన్న శోభన్ బాబు గారి అభిమానంలో శోభన్ బాబు గారు ఆ విధంగా మూర్తిభవించి ఉంటాడు. వారంటే మాకు మార్గదర్శి. ఒక విధంగా చెప్పాలంటే మా కుటుంబంలో పెద్దను ఏ విధంగా గౌరవిస్తామో శోభన్ బాబు గారిని మేమందరం కూడా ఆ విధంగా గౌరవిస్తాము. ముందుగా వారి వర్ధంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్న దిశ టీవీ వారికి మరియు యావత్ శోభన్ బాబు గారి అభిమానులకు నా యొక్క హృదయపూర్వకమైన కళాభివందనాలు. సార్, తను శోభన్ బాబు గారు ఫ్యాన్స్తో ఎలా ఉండేవాళ్ళు? చాలా. ఒక తండ్రి తమ యొక్క సంతానంతో ఏ విధంగా ఉండేవాడో, వారి భవిష్యత్తు గురించి ఏ విధంగా తపన చెందేవాడో ఆ విధంగా అభిమానులకు దశ దిశను నిర్దేశం చేసేవారు. ఆయన కుడి చూసిన దానము ఎడమ చేతికి తెలిసేది కాదు, ఎడమ చేయి నుంచి చేసిన దానము కుడి చేయికి తెలిసేది కాదు. చాలా గొప్ప వ్యక్తి అండి. మీకు తెలుసు, సినిమా ఫీల్డ్ లోపల ఇంచుమించు అందరి హీరోలను కూడా వేరే హీరోలు రీప్లేస్ చేసిండ్రు. కానీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా శోభన్ బాబు గారిని ఎవరు కూడా రీప్లేస్ చెయ్యలేరు. సార్, శోభన్ బాబు గారు పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా అని కూడా అంటారు కదా, దాని గురించి మనం చెప్తారు. కరెక్ట్ అమ్మా మీరు చెప్పింది. ఆయన ఏమనేవాడంటే, జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు, కాబట్టి మీరు మీకున్న డబ్బును భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేవాడు. గొప్ప వ్యక్తి ఆయన. ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఒక ప్రభుత్వోద్యోగి 80 సంవత్సరాలకు 58 సంవత్సరాలకు ఏ విధంగా రిటైర్ అయిపోతాడో అదేవిధంగా ఆయన కూడా 59 సంవత్సరాలకు రిటైర్ అయిపోయాడు. మీకు తెలిసిన విషయమే. ఒకసారి నేను అడిగాను ఆయన, సార్ మీ అబ్బాయి కరుణశేష్ గారు చాలా అందంగా ఉన్నాడు, హైట్లో ఉన్నాడు, మరి ఆయన హీరో ఎందుకు చేయలేదు అని నేను అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, లేదండి, ఉన్న ఆస్తులను ఆయన ఏ దుర్వ్యసనాలకు లోను కాకుండా కాపాడుకుంటే చాలు, సినిమా ఫీల్డ్ వద్దండి అన్నాడు. సార్, శోభన్ బాబు గారికి తను నటించిన సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టం, ఏ పాటలు అంటే ఇష్టం? ఆయనకు ఏది ఇష్టమో మాకు తెలియదు, కానీ మాకు మాత్రము ఆయన నటించిన ప్రతి సినిమా, ఆయనకు సినిమాలో ఉన్న ప్రతి పాట కూడా మేము ఇష్టపడేవాళ్ళం అండి. అంటే ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ రోజు నిజంగా కూడా ఒక విచిత్రమైన విషయం అండి. ఆయన బర్త్డే జనవరి 14th, ఇది అందరికీ తెలుసు. నాకు 2005లో అనుకుంటాను ఫస్ట్ మా ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ వచ్చిందన్నమాట. అయితే ఆ ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫస్ట్ కాల్ ఎవరికి చేయాలని చెప్పి నేను మా అమ్మాయి మా మిస్సెస్ డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ కాల్ శోభన్ బాబు గారికి చేస్తానని అన్నా. వీళ్ళిద్దరు నవ్వి నన్ను కొంచెం ఆట పట్టించు, శోభన్ బాబు గారు మీతోటి ఎలా మాట్లాడుతున్నారని నవ్విండ్రు. నాకు ఒక ఛాలెంజ్ వచ్చిందన్నమాట. సరే అని అప్పుడు సమయం కరెక్ట్ ఈవినింగ్ 7 అవుతుందండి. ఫోన్ చేసిన ల్యాండ్లైన్కు. ఫోన్ చేస్తే అప్పుడు సెల్ ఫోన్లు అవి లేవు కదమ్మా. ఫోన్ చేస్తే శోభన్ బాబు గారు హలో అని లైన్లోకి వచ్చారు. సార్ నమస్కారం, జన్మదినోత్సవ శుభాకాంక్షలు అన్నా. ఎవరండి అన్నాడు. సార్ నా పేరు చల్లగాలి వెంకటరాజు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతుంది, మీ అభిమాని అన్నా. అంటే నో దిస్ ఈజ్ రాంగ్ నెంబర్ అని పెట్టేశాడు. మా అమ్మాయి మా మిస్సెస్ నవ్వుతున్నారు. అసలు నాకు చాలా కొంచెం బాధ అనిపించింది. ఏంట్రా ఇలా కట్ చేసిన. 10 minutes తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన. ఆయనకి 2 మనవలండి, సందేశ్ సంకల్ప్ అని. అయితే 10 నిమిషాల తర్వాత వాళ్ళ అబ్బాయి సందేశ్ అని లైన్లోకి వచ్చిండు. వస్తే బాబు తాతయ్య గారికి నేను జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్దాం అనుకున్నా, కానీ కట్ చేశాడు బాబు అంటే, అంకుల్ ఒక 10 minutes తర్వాత ఫోన్ చేయండి అన్నాడు. 10 minutes తర్వాత ఫోన్ చేసిన. 10 minutes తర్వాత ఫోన్ చేస్తుంటే ఎవరండి మీరు అన్నాడు. సార్ నేను మీ అభిమాన్ని, నా పేరు చల్లగాలి వెంకటరాజు. ఏ ఊరండి అన్నాడు. హైదరాబాద్ సార్ అన్న. నేను మార్చి 8th మా బంధువుల మ్యారేజ్ ఉండే చెన్నైలో. సార్ నేను చెన్నైకి వస్తున్నాను, మీ దర్శన భాగ్యం కావాలి అంటే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ రండి అన్నాడు. అప్పుడు చెన్నైకి మార్చి 8th నాడు వెళ్ళానండి. నేను మా మిస్సెస్ మా అమ్మాయి ముగ్గురం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళ పిఏ ఎస్ఎన్ రావు గారని నిజంగా ఆయన నాకు చాలా సహాయం చేసినండి. శోభన్ బాబు గారితో కలవాలంటే, సార్ ఒక 5 నిమిషాలు మాత్రమే మీరు కలవాలి, టైం ఎక్కువ లేదు అన్నాడు. సరే చూద్దాం భగవంతుని దయ అనుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత శోభన్ బాబు గారు
నేనంటే మీకు ఎందుకండి అభిమానం అన్నాడు. అంటే సార్, ఎందుకంటే ఏమి చెప్పను, అందుకేనని ఎలా చెప్పను. మీ పైన ఉన్న అభిమానం గురించి నేను ఒక వాక్యంలో చెప్పాలన్నా, ఒక పేజీలో చెప్పాలన్నా, ఒక గంటలో చెప్పాలన్నా, ఒక రోజు మొత్తం చెప్పాలన్నా, కానీ జీవితం మొత్తం మిమ్మల్ని అభిమానిస్తాను సార్. న్యాయంగా మా మిస్సెస్ను, మా అమ్మాయిని అభిమానించిన తర్వాత మిమ్మల్ని అభిమానించాలి నేను. కానీ ఈ చల్లగాలి వెంకటరాజు మాత్రము మిమ్మల్ని అభిమానించిన తర్వాత మా మిస్సెస్ను, మా అమ్మాయిని అభిమానిస్తాను సార్ అన్నాను. అప్పుడు మా మిస్సెస్ అన్నది, అవునండి, మాకంటే మీరంటేనే వారికి ఎక్కువ అభిమానం అన్నది. ఆ తర్వాత ఆయన కొంచెం ముందుకు వచ్చిండి, ఇక బాగా సరదాగా మాట్లాడు. ఆయన గురించి నేను ఒక డైమండ్ పెద్ద హారం తీసుకుపోయానండి. ఆ రోజు ఆయనకు సన్మానం చేద్దామని ఒక సన్మాన పత్రం తీసుకుపోయాను. ఇది సన్మాన పత్రం అన్నమాట, ఒక అద్భుతమైన సన్మాన పత్రం. సార్ ఇది ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఉందండి, ఇప్పటి కూడా వాళ్ళ ఇంట్లో హాల్లో ఉంది. ఆ సన్మాన పత్రం తీసుకొని వెళ్తే పద్యాలు నన్ను చదవనివ్వలేదు యాక్చువల్గా. ఆ హారం కూడా తను వేసుకొని ఇవ్వలేదండి. చాలా సెన్సిటివ్ అన్నమాట. అక్కడ మా చెల్లెలి ఫోటో ఉంది, వాళ్ళ చెల్లెలు అంటే చాలా ప్రేమనండి. ఆ చెల్లెలి ఫోటోకి ఇవ్వన్నాడు. నేను ఏమంటే పెద్ద ఆయన సరే అని చెల్లెలి ఫోటోకి వేసి ఆమె చనిపోయింది, నమస్కారం పెట్టిన. వచ్చిన తర్వాత ఆ రోజు 5 నిమిషాలని వాళ్ళ పిఏ చెప్పిండండి. ఆయన గురించి పాటలు, పద్యాలు, శ్లోకాలు, ఆయన గురించి నిజంగా నా జీవితం లోపల ఫస్ట్ లవకుశ సినిమా చూశానండి నేను. లవకుశ లోపల రాముడు ఎన్ రామారావు గారు మీకు తెలుసు, అంజలీదేవి సీతాదేవి, కాంతారావు గారు లక్ష్మణుడు, నాగయ్య గారు వాల్మీకి. కానీ నన్ను ఆకర్షించిన పాత్ర శత్రుఘ్నుని పాత్ర. శోభన్ బాబు గారు శత్రుఘ్నుని పాత్ర వేశారు. అయితే శోభన్ బాబు గురించి నేను ఆ రోజు ఒక శ్లోకం పాడాను. అంటే రామారావు గారి గురించి లవకుశులు కనిపిస్తూనే శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేణ ఒక శ్లోకం పాడతారు. కానీ నేను శోభన్ బాబు గారికి చూస్తూనే శోభన్ బాబు నటాగ్రగణ్యం అఖిలాంధ్ర ప్రేక్షకానాం ప్రియం శ్యామాలాన్వయ దుగ్ధ సింధు శశినం గర్వైక దూరస్థితం స్వీయామోఘ సుకీర్తి జహ్ను తనయా సుస్నాపితా శాంతరం సౌందర్యైక నికేతనోత్తమతను వందే గుణాంభోనిధిం శోభన్ బాబు నటాగ్రగణ్యం అఖిల భారత ప్రేక్షకానాం ప్రియం. ఈ విధంగానండి ఆయనకు నేను ఒక సన్మాన పత్రం తీసుకువెళ్ళాను. మరి మీరు అనుమతిస్తే అందులో కొన్ని పద్యాలు పాడి వినిపిస్తాను. ఆయనకు సన్మాన పత్రంలో నిజంగా దురదృష్టం ఏంటంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోపల మీకు తెలుసు మహానటులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప నటులు ఉన్నారండి. ఉదాహరణకు భానుమతి రామకృష్ణ గారు, నాగయ్య గారు, యశ్వరంగారావు గారు, నట సార్వభౌముడు, విశ్వనట చక్రవర్తి. ఆయనకు కనీసం పద్మశ్రీ బిరుదు ఇవ్వలేదండి. అయితే కారణాలు ఏంటో నాకు తెలియదు, కానీ శోభన్ బాబు గారు కూడా గవర్నమెంట్ పరంగా ఎన్నో అవార్డ్స్, వేరే ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చినాయి, ఉత్తమ నటుడు అవార్డ్స్ వచ్చినాయి, కానీ ఆయనకు అవార్డ్స్ రాలేదు. ఒక అభిమాన లోపల చాలా బాధాకరమైన విషయం. అయితే నేను ఒక సన్మాన పత్రంలో వ్రాశాను అన్నమాట. గౌరవనీయులు, అసాధారణ మేధా సంపన్నులు, స్వయం కృషి సముపలబ్ధ యశోధనులు, సహృదయ శిరోమణి, తిరుగులేని మహానటుడు, నటభూషణుడు, తెలుగువారి ఏకైక అందాల నటుడు, కరుణామయుడు, తెలుగువారి సాంస్కృతిక జాతీయ వారసత్వ సంపదకు తెలుగు ప్రతిరూపము, తెలుగు చలనచిత్ర వినీలాకాశ రాకా సుధాకరుడు, అనేక సాంస్కృతిక సంస్థలు, పత్రికా సంస్థలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలచే అనేక ఉత్తమ నట బహుమతులను పెక్కుమార్లు స్వీకరించి ప్రజల అభిమానులచే తనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రఘుపతి వెంకటయ్య, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులుగా తలపించే హీమాన్, బహుముఖ నటనా చక్రవర్తి, అఖిలాంధ్ర ప్రేక్షక హృదయ నివాసి శ్రీ 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 శోభన్ బాబు ఉప్పు శోభన చలపతిరావు గారు, అంటే వారి యొక్క పూర్తి పేరు. జన్మదినోత్సవం సందర్భంగా మీరు, మీ కుటుంబ సభ్యులు శతాధిక వసంతాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సదా భాసిల్లాలని హృదయపూర్వక శతకోటి శుభాకాంక్షలతో ఇంకను భావికాలమున అనేక చలనచిత్రాల్లో నటించాలనే వారి అభిమానుల కోరికను మన్నిస్తారని వినయపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ అభినయ సింధు కౌస్తుభమణి బిరుదును ప్రదానం చేస్తూ సమర్పించు అభినందన మందార సుమాలమాల.
అంటే నాకు శ్రీవాణి గిరిజా సంగీత నాటకాల సమితి అని ఒక సంస్థ ఉందమ్మా. ఆ సంస్థ వారి చేత ఈ యొక్క సన్మాన పత్రాన్ని వారికి ఇచ్చాను నేను. శ్రీయుత శోభన్ బాబు శ్రేయమ్మును కూర్చినావు సినిమా కళకున్ మా ఎదల నీకున్న నీకిట చేయుదమువే వందనములు శ్రితజన పోష భువన విఖ్యాత జంబూద్వీప పావన భరతదేశ సమాభరణమైన ఆంధ్రదేశములోని అన్ని జిల్లాలకు ఆదర్శ కేంద్రమై అలరుచున్న కృష్ణాఖ్య జిల్లాకు కీర్తిదంబగు చిన్న నందిగామ గ్రామమందు నీవు శ్యామాల గోత్రాఖ్య సాగర కౌస్తుభమణివిగా జన్మించి మహిత యశము పొంది అభినయ కళకు సంపూర్ణమైన ప్రాభవమును కూర్చిన ప్రతిభ నీది నవరసమ్ముల పోషించు నటనలోన మేటి నటుడవు నీకిల సాటిలేరు రామతులశమ్మ మహితానురాగమూర్తి సాధ్విని తల్లి సద్గుణ సాంద్ర నిన్ను ప్రేమ పీయూషధారల పెంచి నీకు మూర్తిమత్వము గూర్చెను పూర్తిగాను సూర్యనారాయణుండు పరిశుద్ధశీలుడు అఖిల బాంధవమాన్యుడు ఆర్యనుతుడు నిన్ను సుతునిగా బడయుట నిరుపమాన ధన్యుడయ్యను నీ తండ్రి మాన్యుడెప్పుడు. ఇంకా చాలా ఉన్నాయి మా పద్యాలు. సార్ ఈ పద్యాలు విన్నాక మరి శోభన్ బాబు గారి రియాక్షన్ ఎలా ఉంది? ఆయన వారి పిఏ ఏమన్నాయంటే నాతోటి 5 నిమిషాలు అన్నాడు. కానీ ఆయన ఒక సుమారు 2 గంటల 50 నిమిషాలు మాతో గడిపి మాకు భోజనం పెట్టి ఆ తర్వాత ప్రతిరోజు ఒక కమిట్మెంట్ అనమాట శోభన్ రావు గారికి నాకు 7:30కి ఆయన చెన్నై నుంచి ఫోన్ చేసేవారు, నేను వారికి ఫోన్ చేసేవాడిని. ఈవినింగ్ అండి, ఈవినింగ్ 7:30 నుంచి 8 వరకు అండి. ఎక్కడ ఉన్నా కూడా ఆయనతోటి మాట్లాడే అదృష్టం నాకు లభించింది. ఒకరోజు ఫోన్ కాల్ ఏదో సిగ్నల్స్ ప్రాబ్లం తోటి కలవకపోతే ఏలూరుకు ఫోన్ చేసి వారి అభిమానికి ఫోన్ చేసి చల్లగాలి వెంకటరాజు గారి నంబర్ నాకు కలవడం లేదు, మీరు నాకు ఫోన్ చేయమని చెప్పండి అన్నాడండి. చివరగా శోభన్ రావు గారి కండోలెన్స్ మీటింగ్ నేను ఫిల్మ్నగర్కి వెళ్ళానండి. ఒక సందర్భం లోపల జయసుధ గారు ఒక మాట అన్నారు, 3 monthsగా నేను శోభన్ రావు గారి ఫోన్ కొరకు ట్రై చేస్తే నాకు లభించలేదు అన్నాడు. కానీ నా అదృష్టం అండి, ఒక మామూలు అభిమాని, నేను మామూలు వ్యక్తిని. అలాంటి నాకు ఆయనతో కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు 1/2 hour మాట్లాడే అదృష్టం లభించిందంటే ఈ ప్రపంచం లోపల 100 కోట్లు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, 1,00,000 కోట్లు ఉండొచ్చు. కానీ నేను అంతకంటే కూడా ఒక ముఖేష్ అంబానీ కంటే, ఒక బిల్ గేట్స్ కంటే కూడా గొప్పవాడిని అని నేను భావిస్తానండి. అదేవిధంగా ఈ సందర్భంలో మీకు కొన్ని పేర్లు చెప్పాలండి, తప్పదు. త్రిమూర్తులు అని వైజాగ్లో ఉన్నాయండి శోభన్ రావు గారి అభిమాని. ఇప్పటికీ శోభన్ రావు గారి జయంతికి వర్ధంతికి 16 మ్యాగజైన్లు తీసిన మహానుభావుడు త్రిమూర్తులు వైజాగ్. అదేవిధంగా అప్పారావు గారు అనకాపల్లి, కేఎన్ రావు గారు ఏరులూరు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు రాజమండ్రి, సాయి కామరాజు గారు హైదరాబాదు, విజయభాస్కర్ గారు, అదేవిధంగా దొరబాబు గారు కర్నూలు, సుధాకర్ బాబు గారు ఎక్స్ఎమ్మెల్సీ కర్నూలు, శేషేంద్రబాబు గారు హైదరాబాదు, ఒంగోలు నుంచి సాంబశివరావు గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అండి శోభన్ రావు గారి అభిమానులు. తెలిసిన వాళ్ళు కొందరైతే, తెలియని వాళ్ళు కొన్ని లక్షల మంది. మళ్ళీ చెప్తున్నా నేను, ఆంజనేయుని హృదయంలో సీతారాములు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా మా హృదయాల లోపల శోభన్ రావు గారి అభిమానుల లోపల శోభన్ రావు గారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా ఉంటారండి. శోభన్ బాబు గారు చనిపోయి 12 సంవత్సరాలు అయినా కూడా ఈ మధ్యనే హైటెక్ సిటీ లోపల ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేశారు శోభన్ బాబు గారి అభిమానులు అందరం కలిసి. మరి వారికి ఆ ప్రోగ్రాం కృష్ణరాజు గారు వచ్చారు, అదేవిధంగా రాఘవేంద్రరావు గారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చిందండి, జయచిత్ర గారు. అంటే శోభన్ బాబు గారు అంటే ఇప్పటికి కూడా మా హృదయాల లోపల ఒక భగవంతుడు, ఒక ఇంటికి పెద్ద అన్నమాట. అంత గొప్ప వ్యక్తి అండి ఆయన. స్వర్గస్థులు అయినా కూడా ఇప్పటికీ మా హృదయాల లోపల
జీవించే ఉన్నారు. సార్ డైలీ 7:30కి మాట్లాడుకునే వాళ్ళు అన్నారు కదా, అసలు ఏం మాట్లాడుకునే వాళ్ళు సార్ మీరు? చాలా మాట్లాడుకునే వాళ్ళమమ్మా. ఆయన చాలా ఒక మంచి భాషావేత్త. నాకు కూడా కొంచెం మాట్లాడే అలవాటు నాకు కూడా ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాలకు వెళ్ళేవాళ్ళం, ఢిల్లీ నుంచి ఐక్యరాజ్య సమితికి వెళ్ళేవాళ్ళం. బిల్ క్లింటన్, పుతిన్, హిల్లరీ క్లింటన్ ఒకటి కాదమ్మా, అసలు ముఖ్యమంత్రుల గురించి, ప్రధానమంత్రుల గురించి, సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి, శోభన్రావు గారి అభిమానుల గురించి చాలా 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 మాట్లాడుకునే వాళ్ళమమ్మా. నిజంగా నేను ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా వారితో మాట్లాడిన విషయాలు ఎవరితోటి కూడా నేను ఇంతవరకు కూడా కనీసం ఒక పేపర్కి కానీ ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ ఈరోజు నేను మనసు విప్పి మీకు నేను చెప్తున్నాను. నేను ఇది సందర్భం వచ్చింది, దిశ టీవీ వాళ్ళు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది కాబట్టి చెప్తున్నాను. నిజంగా నేను మళ్ళీ చెప్తున్నామ్మా, ఆయన గొప్ప మహానుభావుడమ్మా. ఆయన అనేవాడు, నా ఆస్తులకు వారసులు నా కుటుంబ సభ్యులు, కానీ నాకు నిజమైన ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని ఇచ్చేవాళ్ళు మాత్రం నా యొక్క అభిమానులు మాత్రమే అని అనేవాడమ్మా. ఇప్పటి జ్ఞాపకం ఉంచుకుంటే నిజంగా ఆయన స్వర్గస్థులైనా కూడా మా ముందు ఇప్పటికి కూడా ఆయన ఉన్నాడు అని మేము భావిస్తాం తప్ప ఆయన మా మధ్య లేడు అని మాత్రం ఎప్పుడు కూడా మేము అనుకోము. శోభన్ బాబు గారు లాంటి వ్యక్తి నా భూతో నా భవిష్యతి. ఆయన సహృదయుడమ్మ, చాలా గొప్ప వ్యక్తి, చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. కానీ ఆయన జీవితంలో ఒక క్రమశిక్షణకు ప్రతిరూపం అన్నమాట. మరి అందుకొరకే ఆయన ఈరోజు మీకు తెలుసు, సినిమా ఫీల్డ్ లోపల చాలామంది కూడా చివరి జీవితం ఏ విధంగా దుర్భరమైన పరిస్థితి లోపల వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ శోభన్రావు గారు మాత్రం మ్యాన్, చాలా గొప్ప వ్యక్తి. సార్ చివరిగా శోభన్ బాబు గారి గురించి మీరేమని చెప్పగలరు? చాలా ఉందమ్మా. ఆయన గురించి ఒక వాక్యంలో చెప్పాలన్నా, ఒక పేజీలో చెప్పాలన్నా, ఒక గంటలో చెప్పాలన్నా, ఒక రోజు చెప్పాలన్నా, జీవితం మొత్తం గురించి ఆయన గురించి నేను చెప్పగలుగుతాను. అయితే ఆయన దగ్గరికి అప్పుడప్పుడు అభిమానులు వచ్చేవాళ్ళు. నేనేమో హైదరాబాద్లో ఉండేవాడిని. ఒకసారి ఖమ్మం నుంచి ఒక అభిమాని వచ్చాయండి, నాకు సరిగ్గా తెలియదు. అయితే చల్లగాలి గారు, ఆయన చల్లగాలి గారు అనేవాడు నన్ను. సార్ మీకంటే నేను మీ అబ్బాయి ఏజ్, నన్ను గారు అనొద్దండి, మీరు ఒరే వెంకటరాజు అని అంటే, లేదండి మీరు కళాకారులు, నేను గారు అని సంబోధిస్తాను. అంటే ఆయన సంస్కారం అండి, చాలా సెన్సిటివ్ అన్నమాట. ఒక పద్యం పాడండి అనేవాడు. అయితే నేనేం చేసేవాడిని అంటే, సార్ ఫస్ట్ మీ గురించి నేను పాడుతా ఒక పద్యం, ఆ తర్వాత అని ఒకసారి ఆయన గురించి ఒక పద్యం పాడాను అన్నమాట. చాలా పద్యాలు పాడాను నేను. సుందర మందహాసరుచి శోభితరమ్య ముఖారవింద ఆనంద విధాయి రమ్య నటనమ్మున మేటివి శోభన్ బాబు సత్కవీందరాడ్బృంద మనోజ్ఞవర్ణిత కవిత్వ సుశోభిత నాయకోపమా వందనమాలికంగొనుము భక్తిను సంగెదమయ్య నీకిటన్. తర్వాత ఆయన శ్రీకృష్ణుడి గురించి ఒక పద్యం అడిగాడండి. నేను రంగస్థల నటుడిని, అప్పుడు పాడానన్నమాట. మామా సత్యవతి పౌత్ర ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకము నెల్ల కాపాడుమని పాండవ దూతనై నీ యొద్దకు వచ్చి తిని తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరీ అటుల ఇష్టపడవయే నీయును ఐదూళ్ళిమ్మనిరీ ఐదుగురకు ధర్మమ్ముగా నీకు ధర్మమ్ముగా తోచినట్లు మనుపుము వారిన్ మామా ఆ ఆ ఆ ఆ అప్పుడు శోభన్రావు గారి అభిమాని ఖమ్మం నుంచి వచ్చారండి. వారి పేరు నాకు జ్ఞాపకం లేదు. డాక్టర్ గారు, ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, అయ్యో బాబోయ్ మీరు వాడిన పద్యం షణ్ముఖి ఆంజనేయరాజు గారి లాగా ఉందండి, చాలా బాగుందండి అనేవాడండి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా శోభన్బాబు గారు నేను ఫోన్లో మాట్లాడుకున్నప్పుడల్లా, అప్పుడు టీవీలో ఒక సినిమా వచ్చేదండి, ప్రతిరోజు ఒక సినిమా వచ్చేది. అప్పుడు ముగ్గురు మొనగాళ్ళు సినిమా లోపల ఒక పాట వచ్చిందన్నమాట, చాలా అద్భుతమైన పాట. లక్ష్మి గారు వారికి సీమంతం చేస్తున్నట్టు నటిస్తూ ఒక పాట,
ఆనాటి కౌగిళ్ళు ఈనాటి వేవిళ్ళు పొయ్యారి ఒత్తిళ్ళు పొన్నారి పొత్తిళ్ళు ముచ్చటగా అడిగేవు ముంత మావిళ్ళు. ఈ విధంగా అంటే ఏ సినిమా వస్తే ఆ పాట పాడేవాడినండి. ఇంకో పాట ఏంటంటే కాలం మారింది లోపల ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గుజెంది సాగిపోయే అని పాడేవాడిని. ఆ విధంగా పాడేవాడిని అనమాట. అంటే ఫ్లూయెన్సీగా పాడేవాడిని. అప్పుడు శోభన్ గారు నన్ను అడిగేవారు, ఏంటి నువ్వు ఫ్లూయెన్సీగా పాడేస్తావు ఏంటి, ఇప్పుడు అందరూ శృతి చూసుకుంటారు, నువ్వేంటి అదేవిధంగా లైవ్ పాడిస్తావంటే, సార్ శృతి మతిలో ఉంటుందని మా గురుగారు చెప్పేవారు. కొంచెం సంగీతం నేర్చుకునేవాడిని సార్. తర్వాత మిమ్మల్ని ఫోన్లో మాట్లాడుతుంటే ఆటోమేటిక్ నాకు ఒక 100 పాటలు 1000 పాటలు వచ్చేస్తాయి సార్ అని అనేవాడిని. అమ్మా చాలా గొప్ప వ్యక్తి అండి. శోభన్ బాబు గారి వర్ధంతి సందర్భంగా నేను మరోసారి మీ దిశ టీవీ వారి యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్తూ యావత్ శోభన్ బాబు గారి అభిమానులకు అందరికీ కూడా ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వకమైన కళాభివందనం.